అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రారంభించబోతున్నటువంటి ఇంగ్లీష్ కోర్స్ గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యత ఎంత మేరకు ఉంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే తెలుగు భాష నేర్చుకున్నవాడు ఆంధ్రప్రదేశ్‌లో ఏ రంగంలోనైనా రాణిస్తాడు. హిందీ భాష నేర్చుకున్నవాడు భారతదేశంలో ఏ రంగంలోనైనా రాణిస్తాడు. కానీ ఇంగ్లీష్ భాష నేర్చుకున్నవాడు ప్రపంచంలోనే ఏ రంగంలోనైనా రాణించేటందుకు అవకాశం ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనం బాగా పరిశీలించినట్లయితే 10వ తరగతి ఫలితాలొచ్చాయి. ఒక 2 రోజుల క్రిందటొచ్చాయి. ఆ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తెలుగు, ఆహ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అదే సైన్స్, ఆహ్, సోషల్‌లో కూడా 100కి 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కోకొల్లలున్నారు. 100కు 100 మార్కులు. మరి ఇంగ్లీష్ విషయంలో వచ్చినట్లయితే కనీసం 95 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా 95 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. 100కి 100 ఏదో కొంత వేల మీద లెక్క పెట్టగలిగిన కొంతమంది విద్యార్థులు తెచ్చుకొని ఉండొచ్చు. మిగిలిన 95 పైన చాలా తక్కువ మంది విద్యార్థులే ఉన్నారు పర్సెంటేజ్ తీస్తే. ఎక్కువ మంది విద్యార్థుల మార్కుల జాబితాను గమనించినట్లయితే ఇంగ్లీషు 70, 80 బాగా చదివే విద్యార్థి కూడా. ఒక్కొక్క విద్యార్థి 595 మార్కులు వచ్చినప్పటికీ కూడా 1 మార్కు హిందీలో, 4 మార్కులు ఇంగ్లీష్‌లో. ఇలా పోయిన వాళ్ళు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా ఇంగ్లీష్‌లో మార్కులు కోల్పోతున్నారు విద్యార్థులు అన్న విషయానికొస్తే, దానికి మరికొన్ని కారణాలనేటివి ఉన్నాయి. ఈ ఎందుకు జరుగుతుందన్న ప్రశ్నకు మనం విచారిస్తే కొంచెం విద్యార్థులకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లాన్ని ఎలా నేర్పిస్తున్నారు అన్న విషయానికొస్తే, టెక్స్ట్ బుక్ బేస్డ్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. టెక్స్ట్ బుక్‌లో ఉన్న అంశాలని యథాతథంగా నేర్పించడం. ఏ టెక్స్ట్ బుక్ వాళ్ళు ఇచ్చారో అదే టెక్స్ట్ బుక్‌కు సంబంధించిన కంపెనీ వాళ్ళు క్వెషన్ పేపర్ ఇవ్వడం. ఆ క్వెషన్ పేపర్‌లో ఉన్న ప్రశ్నలన్నీ టెక్స్ట్ బుక్ బేస్డ్‌గా ఉండడం. ఇటీవల కాలంలో కొంత ప్రశ్నాపత్రాలు ముందస్తుగానే విద్యార్థులకు తెలియజేయడం. తద్వారా వారికి ప్రశ్నలు కొన్నిటిని చెప్పడం, వాటిని నేర్చుకోవడం. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి చాలా చోట్ల. అంటే టెక్స్ట్ బేస్డ్ పాఠ్యాంశాల మీదనే ఫోకస్ చేసి, పరీక్షలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని క్వెషన్ టు ఆన్సర్ మెథడ్‌లో ఇంగ్లీష్‌ను ప్రిపేర్ చేస్తున్నారు చాలామందిని. క్వెషన్ టు ఆన్సర్. జస్ట్ క్వెషన్ టు ఆన్సర్. ఈ ప్రశ్న, ఈ సమాధానం. మరి విద్యార్థులకి ఈ ప్రశ్న మరియు సమాధానం అన్న విధానంలో ఆంగ్లం నేర్పించినట్లయితే, వాళ్ళు జనరల్ ఇంగ్లీష్ అన్నది వారికి అలవడుతుందా? జనరల్‌గా వారు మనసులో ఫీల్ అయిన విషయాన్ని యథాతథంగా వాళ్ళు చెప్పగలుగుతారా ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి? అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. తర్వాత విద్యార్థులకు ఏమేమి నేర్పించలేకపోతున్నామంటే, పాఠాల మత్తులో పడి, పాఠాలను చెప్పాలి, సిలబస్ కంప్లీట్ చేయాలన్న ఇదిలో పడి, ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, స్పెల్లింగ్స్, రైటింగ్, సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ ఇలాంటి జనరల్ అవేర్‌నెస్ అనేది కలిగించడం లేదు చాలా చోట్ల. మరి నేను చెప్పిన ఈ 5 అంశాలు లేకపోతే ఏం జరుగుతుంది? ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ సరిగ్గా లేకపోతే, ప్రొనౌన్సియేషన్‌లో ప్రావీణ్యం లేకపోతే భవిష్యత్తులో వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఉదాహరణకు ఏదన్నా చిన్న పదం ఉందండి, గర్ల్స్, GIRLS గర్ల్స్. మరి ఈ గర్ల్స్ అన్నది వాడు గ్రల్స్ అన్నాడనుకో, ఆ గ్రల్స్ అంటేనే అతని యొక్క ఇంగ్లీష్ ప్రావీణ్యం ఏ పాటిదో ఆ వినే వ్యక్తికి అర్థమైపోతుంది. గ్రల్స్ అని మాట్లాడినప్పుడు. అదేవిధంగా వొకాబులరీ సరిగ్గా నేర్చుకోకపోతే, అంటే పద సంపద సాధ్యమైనంత పదాలు మన మైండ్‌లో నిక్షిప్తమై ఉండడం. మరి ఆ పదాలు తెలిసి ఉండకపోతే సరైన పదాలను సరైన స్థానంలో ఉపయోగించలేము. అప్పుడు హీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఏంటి? అంటే సరిపోయింది కదా వాక్యం. హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అనాలి. అదే వొకాబులరీ, సరైన వొకాబులరీ ప్రయోగించామంటే. ఆమె షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, హీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అని చెప్పాల్సొస్తుంది. ఇలా అది వొకాబులరీ మీద పట్టు లేకపోవడం వల్ల మనం చేసి, నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కొనుక్కుంటే. తర్వాత స్పెల్లింగ్స్ మీద అవగాహన లేకపోతే కనీసం చిన్న చిన్న పదాలకు కూడా స్పెల్లింగ్స్ సరిగ్గా రాయలేకపోతారు. తద్వారా ఏదన్నా పదాన్ని, ఉదాహరణకు గ్రామర్ ఉందనుకోండి, గ్రామర్ GRAMMAR గ్రామర్ స్పెల్లింగ్. కానీ ఆ గ్రామర్ స్పెల్లింగ్ ఇంటర్మీడియేట్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇంజినీరింగ్ చదువుతున్నా, లేకపోతే ప్రొఫెషన్‌లో సెటిల్ అయినా సరే, అలాంటి వాళ్ళు కూడా GRAMMER అని రాయడం మనం గమనించవచ్చు. హ్మ్. కాబట్టి అలాంటి స్పెల్లింగ్స్ మీద పట్టు లేకపోతే ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అది అవమానకరంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఈ చిన్న విషయం కూడా తెలీదా నీకు అని చెప్పేసి. తర్వాత రైటింగ్ సరిగ్గా లేకపోతే ముఖ్యంగా పరీక్ష మూల్యాంకనంలో తక్కువ మార్కులు వేస్తారు. చేతి రాత అన్నది కూడా కీలకమైన అంశం పరీక్ష రాసేటప్పుడు. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ తెలియకపోతే చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయలేరు. ఉదాహరణకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే ఏమనాలి? వేర్ ఆర్ యూ గోయింగ్ అనాలి. కానీ వాళ్ళు ఏమనదని, చాలామంది ఏమంటారు? వేర్ యూ ఆర్ గోయింగ్ అంటారు. వేర్ యూ ఆర్ గోయింగ్ ఈజ్ రాంగ్ ఎక్స్‌ప్రెషన్. వేర్ ఆర్ యూ గోయింగ్? డబుల్ హెచ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, వి వి బిఫోర్.
దట్ ఈస్ ప్యాటర్న్. సో, ఈ ప్యాటర్న్ పదే పదే సాధన చేయించినట్లయితే విద్యార్థుల చేత కొద్ది రోజుల పాటు అలా సాధన చేయించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పొజిషన్‌లోకి వచ్చేటందుకు అవకాశం ఉంది. మరి గ్రామర్ పరిజ్ఞానం లేకపోతే ఈ 10వ తరగతి పరీక్షల్లో 17వ ప్రశ్న నుంచి 24వ ప్రశ్న వరకు సమాధానాలు చేయడంలో వైఫల్యం చెందుతాడు విద్యార్థి. 17వ ప్రశ్న నుంచి ఇది మొదలుపెడితే యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, నౌన్ మోడిఫైయర్స్, అట్ ద సేమ్ టైమ్ యూజింగ్ యాక్సిలరీ వర్బ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్, ఇలాంటివన్నీ సమాధానం చేయలేక ఇబ్బంది పడతాడు విద్యార్థి. కాబట్టి మేము ముఖ్యంగా ఆహ్, ఈ ఈ డ్రాబ్యాక్స్ అన్నిటిని కవర్ చేసినందుకు ఒక కోర్సును ప్రారంభిస్తున్నాం త్వరలో. ఇవాళ ఎంతోమంది సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉద్యోగం సాధించి కూడా ఆ జాబ్‌ను నిలబెట్టుకోలేక, ఆస్వాదించలేక, ఆ జాబ్‌ని ఎంజాయ్ చేయలేక, ఆ ఉద్యోగానికి ఆహ్, తిలోదకాలిచ్చి అంటే ఆ ఉద్యోగానికి వద్దు అని చెప్పేసి మరొక రంగంలో ఏదైనా స్థిరపడాలి అని చెప్పి ఆలోచనలు కూడా చాలామందికి కేవలం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక. కాబట్టి భవిష్యత్తులో వచ్చే ఇలాంటి సమస్యలన్నీ అధిగమించడం కోసం ప్రతాప్ ఇంగ్లీష్ వరల్డ్ పేరుతో 30 రోజుల ర్యాపిడ్ కోర్సును మేము ప్రారంభిస్తున్నాం. ఈ కోర్సు 6, 7, 8, 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోర్స్. మరి అంటే ఏప్రిల్ నెల 28వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 30 పని దినాల పాటు ఈ కోర్సు నిర్వహించడం జరుగుతుంది. 30 రోజులు రోజు 2 గంటల చొప్పున 60 గంటల పాటు విద్యార్థిని మా పర్యవేక్షణలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి మార్గము నిర్దేశించడంలో కీలకమైన పాత్ర పోషించగలం. అంటే ఈ 30 రోజులు వచ్చేస్తేనే అంతా వచ్చేస్తుందా వాళ్ళకి అని కాదని అర్థం. మార్గాన్ని చూపించగలిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా సాధన ఎక్కువగా చేయించడం వల్ల కొంచెం విద్యార్థి జనరల్ ఇంగ్లీష్ పట్ల తన దృష్టిని కేంద్రీకరించేందుకు అవకాశం ఉంది. తర్వాత ఇది ఎక్కడ నిర్వహిస్తాము ఈ క్లాసులు అంటే మేధా జూనియర్ కళాశాల ప్రాంగణంలో రోజువారీ ప్రణాళికతో ఈ కోర్సు ప్రారంభించడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు 1 గంట సేపు తరగతి బోధన నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడం, అదే హోంవర్క్‌ను మరుసటి రోజు వస్తూనే చూడడం. తర్వాత రోజు ఒక్కొక్క ఆల్ఫాబెట్‌తో ఉన్న అక్షరాలన్నింటిని కొన్నింటిని రాసి వాటన్నిటిని విద్యార్థుల చేత పలికించడం, ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ దోషాలు లేకుండా పలికించడం అన్నమాట. తర్వాత రోజువారీగా ఉపయోగించే వాక్యాలను ప్రతి క్లాస్‌లో 10 సెంటెన్సెస్‌ను వాళ్ళకు ఇచ్చేసి అవి వాళ్లకు అర్థమయ్యేటట్టు బోధించడం. అదేవిధంగా అవి సాధన చేయించి మరుసటి రోజు ఇది ఏ సందర్భంలో ఉపయోగిస్తావు అని చెప్పేసి విద్యార్థిని అడిగి టాక్ టు మీ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులను సిద్ధం చేసే ప్రణాళిక ఇది. తర్వాత ఇక ప్రతి విద్యార్థికి హ్యాండ్ రైటింగ్ మీద శ్రద్ధ తీసుకోవడం, ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్, సెంటెన్స్ ఫార్మేషన్ ప్రాక్టీస్, ఇలాంటి చక్కని ప్రతిరోజు వారి ప్రణాళికతో ఈ కోర్సును మేము సిద్ధం చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మరియు ఎవరికైతే అవసరం ఉంది అని మీకు అనిపిస్తుందో వారి తల్లిదండ్రులు ఈ వీడియో చూసి స్పందించి ఆ విద్యార్థులను ఈ కోర్సుకు పంపించినట్లయితే ఖచ్చితంగా వారికి న్యాయం చేయగలుగుతాము. ఇది కేవలం 30 రోజులు మాత్రమే ఈ కోర్సు. 30 పని దినాలు మధ్యలో సెలవులు వచ్చినా ఎట్లన్నారని 30 వర్కింగ్ డేస్ ఈ క్లాసు నిర్వహించడం జరుగుతుంది. వివరాలకు ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించండి 8639219950. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.